Hello disciples, this is Srinivas. I teach Telangana Intermediate English. In this video, I teach first year's annual exam model paper. Before explanation of model paper, I tell you the topics what have been given in the textbooks. If you take each here we have been given 5 modules: module 1, module 2nd, module 3rd, module 4th, module 5th, module 6th. Actually up to module 5th we have been given 4 topics. Prose, first unit, first topic prose, second topic poetry, third topic short story, and fourth topic grammatical topic. And in the same way, second module prose, poetry, short story, and the grammatical topic. And third module in the same way, prose, poetry, short story, and a grammatical topic. In the same way, all modules have a prose, a poetry, a poem, and a short story, and a grammatical topic up to module 5th. And module 6th has some language skills and comprehension passages. This is the textbook for us, and if you observe here, you have been given some writers' photographs have been given on this, and at the back side also you have been given the writers and the famous people's personalities photographs. And at the end of the textbook you have been given the model paper. Here is the model paper for us. Section A contains 2 bits annotations and 3 bits, 3rd, 4th, and 5th bit contains questions. Section B has 2 passages. One is unseen passage and another one is seen passage. And section C, if you observe, it is the grammatical topic. 8th bit to 20th bit you have been given the grammatical topics. First bit, section A only first bit, annotations from prose. Second bit from poetry. Third bit, questions from prose. Fourth bit, questions from poetry. Fifth bit, questions from short stories. Each bit contains 3 questions. You have to attempt any 2 of them. This is the section A part. And section B, if you observe, you are given 2 passages, 6th and 7th. Numbers అనేటువంటి up to 20 వరకు ఇలా ఇవ్వడం జరుగుతుంది మనకి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అన్నీ కలిపి 20 బిట్స్ అని చెప్పుకోవడం జరిగింది. అందులోపల 6th బిట్ వచ్చేసి పారాగ్రాఫ్ అన్సీన్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 7th బిట్ లోపల సీన్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సీన్ ప్యాసేజ్ అనేటువంటిది మనకి షార్ట్ స్టోరీస్లో నుండి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ప్యాసేజ్ని ఫాలో అవ్వకుండా 5 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 క్వశ్చన్స్లో నుండి మనము 4 ఆన్సర్ చేస్తే 4 మార్క్స్, ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్క మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ సి చూసినట్టయితే మనము చదువుకున్నటువంటి చిన్నప్పటి నుంచి చదివినటువంటివి ఆర్టికల్స్ అనేటువంటి బిట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామర్ టాపిక్కి, ప్రతి గ్రామర్ బిట్కి మనకి 4 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఆర్టికల్స్ కనుక తీసుకున్నట్టయితే 8th బిట్ లోపల 8 బ్లాంక్స్ ఫిలప్ చేస్తే ఒక్కో దానికి హాఫ్ మార్క్, 4 మార్క్స్. యాక్చువల్లీ వీఆర్ గివెన్ 10 బ్లాంక్స్. మనకు 10 బ్లాంక్స్ ఇస్తారు. 8 బ్లాంక్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 8 బ్లాంక్స్కి ఒక్కో దానికి హాఫ్ మార్క్, 4 మార్క్స్. అండ్ 9th బిట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ అనేటువంటి వాటికి కూడా మళ్ళీ ఒక్కో దానికి హాఫ్ మార్క్. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు 8th బిట్ చెప్పుకున్నాం కదా, ఎట్లయితే 10 బ్లాంక్స్ ఇస్తారు, 8 చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ప్రిపోజిషన్స్ కూడా 10 బ్లాంక్స్ ఇస్తారు. ఇక్కడ నెంబరింగ్ ఇస్తారు చూడండి, బ్లాంక్ దగ్గర 1 2 3 4
5 6 7 8 9 10 బ్లాంక్స్ దగ్గర ప్రతి బ్లాంక్కి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మనం బిట్ నెంబర్ వేసి మనకు ఏ బ్లాంక్ ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ బిట్ నెంబర్ రాసి ఆన్సర్ వేస్తే సరిపోతుంది. ఈ సెంటెన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ లోపల. అండ్ 10th బిట్ తీసుకున్నట్టయితే వర్బ్స్ అని చెప్పారు. fill in any 4 blanks with suitable verbs given in brackets అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే verbs means nothing but టెన్సెస్ మనకు పరిచయమైనవి కదా స్కూల్లో ఉన్నప్పుడు అవే టెన్సెస్. ఆ టెన్స్ ఇక్కడ బ్రాకెట్లో ఒక వర్బ్ ఇస్తారో ఆ వర్బ్ సూటబుల్ వర్బ్ అంటే టెన్స్ ప్రకారంగా ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ వర్బ్ని ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. అలా మనకి 6 బ్లాంక్స్ ఇస్తారు. 6లో నుండి 4 చేస్తే ఒక్కొక్క మాట ఈచ్ బ్లాంక్ క్యారీస్ 1 మార్క్ ఈ 10th బిట్లో. అండ్ అదేవిధంగా 11th బిట్లో చూసుకున్నట్టయితే మనకి అగైన్ వీఆర్ గివెన్ 6 బిట్స్. ఈ 6 బిట్స్ లోపల 6 బిట్స్ లోపల ఒక్కొక్క దానికి ఒక్కో మార్క్ ఉంటుంది. వీ హ్యావ్ టు మేక్ అట్లీస్ట్ 4 అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్. 6 ఇచ్చినట్టయితే మనకి 4 చేసి సరిపోతుంది. ఇందులోపల మనకు కవర్ అయ్యేటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్. ఇలా 4 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 4 టాపిక్స్కి 4 మార్క్స్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో నుండి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు, క్వశ్చన్ ట్యాగ్లో నుండి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు. మనకి ఓవరాల్గా ఇక్కడ 4 టాపిక్స్కి 8 క్వశ్చన్స్ కావాలి, కానీ ఏవైనా ఒక 2 టాపిక్లో నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక 2 టాపిక్స్ నుండి ఒక్కో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మనము 4 టాపిక్స్ ప్రిపేర్ అయినా కూడా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 12th బిట్ కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. గ్రామర్ టాపిక్స్ లోపల మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, అండ్ టెన్సెస్, వర్బ్ ఫార్మ్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు. ఇవన్నీ టాపిక్స్ చదివిన తర్వాత అందులో ఉండేటువంటి కరెక్షన్స్ కనుక చేసినట్టయితే మనకి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ అనేటువంటిది కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ని కరెక్షన్ చేస్తే మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ సెంటెన్స్ సేమ్ ఉంటుంది. దీన్ని డిపెండ్ చేసుకొని అండర్లైన్ చేసినటువంటి వర్డ్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కరెక్షన్ చేస్తే సరిపోతుంది. ఈ కరెక్షన్ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ లోపల కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4 చేస్తే సరిపోతుంది. 6 బిట్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో నుండి మనం 4 చేస్తే సరిపోతుంది. అండ్ 13th బిట్లో చూసుకున్నట్లయితే మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ చూస్తారు కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి బిట్. ఇది కూడా జస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే జస్ట్ లైక్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనుకోవచ్చు, అంతే, పెద్ద ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూడండి మిస్సింగ్ లెటర్స్. కాకపోతే ఈ వర్డ్స్ అనేటువంటివి టెక్స్ట్లో నుండి రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ ఇచ్చారు కదా మనకి, అందులో వొకాబులరీ ఉంటుంది. ఆ వొకాబులరీలో నుండి మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం వర్డ్స్ మనము ఫెమిలియర్ అయి ఉండాలి. టెక్స్ట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఫెమిలియర్ అయి ఉన్నట్టయితే 10 బ్లాంక్స్ ఇచ్చారు. మనము 10లో నుండి 8 చేస్తే 8 కరెక్ట్ చేస్తే ఒక్కోదానికి 1/2 మార్క్ ఉంటుంది. 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది 13th బిట్. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అగైన్ వీఆర్ గివెన్ 10 వర్డ్స్. మనకి మళ్ళీ 10 వర్డ్స్ ఇస్తారు. ఆ 10 వర్డ్స్లో నుండి సైలెంట్ కాన్సోనెంట్ ఈ వర్డ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బామ్, BALM, బామ్ అని ఉంది. ఇందులోపల ఏ లెటర్ని చదవట్లేదు, ఎల్ అనేటువంటి లెటర్ని చదవడం లేదు. అండ్ అదేవిధంగా ఆఫెన్ అనే వర్డ్లో టీని చదవడం లేదు. అండ్ ఫైనల్లీ ఫారిన్ లోపల జీ అనే లెటర్ని చదవాలి. ఇలా 10 వర్డ్స్ ఇస్తారు. ఈ ఏ లెటర్ని అయితే మనం చదవమో కాన్సోనెంట్ లెటర్స్ని, దాన్ని మనము ఫైండ్ అవుట్ చేసి ఆ లెటర్ని ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు రైట్ దట్ యాజ్ ఎ సైలెంట్ లెటర్. దెన్ వీఆర్ గివెన్ 1/2 మార్క్ ఫర్ ఈచ్ అండ్ 4 మార్క్స్. 8 చేస్తే సరిపోతుంది. 10 వర్డ్స్ ఇస్తారు. 10లో నుండి మనము 8 సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. అండ్ 15th బిట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎనీ 8.
మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడియా ఉన్నాయి కదండి. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని ఉన్నాయి కదా. వాటి నేమ్స్ చెప్పాలి. అంటే ఇక్కడ అండర్లైన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ద టూ సింప్లెస్ట్ అండ్ కామనెస్ట్ వర్డ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎస్ అండ్ నో అని ఇక్కడ అండర్లైన్ చేస్తుంది. కామనెస్ట్ని అండర్లైన్ చేస్తుంది, లాంగ్వేజ్ని అండర్లైన్ చేస్తుంది, ఇక్కడ అఫైర్, ఇక్కడ బట్, సోర్స్, డ్రాస్, ఎవ్రీవన్, ఇట్లా 10 వర్డ్స్ అండర్లైన్ చేస్తుంటే మనం ఒక 8 నేమ్స్ చెప్తే సరిపోతుంది. అలా అట్లా నేమ్స్ రాసినట్టయితే మనకి ఒక్కో దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. 8 నేమ్స్ రాస్తే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేమ్స్ రాసినట్టయితే 4 మార్క్స్ వస్తాయి. అండ్ 16th బిట్ వచ్చేసి మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. మ్యాచింగ్ మనకు తెలుసు కదండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ ABCD అని ఇట్లా ఉన్నాయి. మళ్ళీ సేమ్ 10 వర్డ్స్ ఇస్తారు. ఇక్కడ 10 వర్డ్స్ మీనింగ్స్ ఉంటాయి. మీనింగ్స్ ఇదేంటి అంటే వొకాబులరీ. మనకి గ్లోజరీ అని ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ తర్వాత గ్లోజరీ అని ఉంటుంది. ఆ గ్లోజరీలో మీనింగ్స్, గ్లోజరీ మీన్స్ నథింగ్ బట్ మీనింగ్స్, ఆ టెక్స్ట్కు సంబంధించిన, ఆ లెసన్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది. ఆ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే మనం మ్యాచింగ్ చేసినట్టయితే మనకి 8 మ్యాచింగ్ చేసినట్టు 10 వర్డ్స్ ఇస్తారు. 8 క్యారెక్టర్ క్, చారియట్ చు, చేంజ్ చు. ఇక్కడ చేంజ్లో చు అని చదువుతున్నాం సిహెచ్ని, ఇక్కడ సిహెచ్ని చారియట్లో చు అని చదువుతున్నాం, క్యారెక్టర్లో మాత్రం క్ అని చదువుతున్నాం. సో ఆన్సర్ ఏంటిది? క్యారెక్టర్. అంటే మీరు ఇలా 3 వర్డ్స్ రాసి ఇలా ఎండ్ సర్కిల్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ఏ లెటర్ అబ్జర్వ్ చేయాలి? ఐ అనే లెటర్ని ఎలా చదువుతున్నారో అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఎందుకు ఐ ఎందుకు చూడాలంటే ఇది బోల్డ్ లెటర్లో ఇచ్చారు, ఇక్కడ కూడా బోల్డ్ లెటర్లో ఉంటుంది లెటర్ ఐ. ఇక్కడ దీన్ని ఏమని చదువుతారు? ఈ వర్డ్, వాట్ ఈస్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్? లైక్. లైక్ అనే దాంట్లో ఐని ఏమని చదువుతున్నాం? ఐ అని చదువుతున్నాం. దీన్ని లివ్ అని చదవచ్చు, లైవ్ అని చదవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం దీన్ని లైవ్ అని చదవండి. నౌన్ అనుకున్నట్టయితే ఇదేమనుకోవాలి? నౌన్ అనుకున్నట్టయితే ఎన్ ఫర్ నౌన్, లైవ్ అని చదువుతున్నాం. ఇదేంటిది? లిమిట్, ఈ అని చదువుతున్నాం. ఇక్కడ ఈ లిమిట్, ఈ ఐని ఏమని చదివినాం? ఈ అని చదివినాం. లైవ్ ఐ అని చదివినాం. లైక్ ఐ అని చదివినాం. సో డిఫరెంట్ ఏంటిది? లిమిట్. సో దీన్ని నేను సర్కిల్ చేయాలి ఇలా. నెక్స్ట్ ఓని అబ్జర్వ్ చేసుకోండి. బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి లెటర్ ఓ, ఓ, ఓ. సో దీన్ని ఆర్డర్, ఆ అని చదివినాం. ఆఫెన్, ఆ అని చదివినాం. ఇది ఓల్డ్, ఓ అని చదివినాం. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఇలా సర్కిల్ చేస్తే 6 వర్డ్స్ ఇస్తారు. మనం 4 చేస్తే సరిపోతే 4 మార్క్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ మెన్షన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సిలబుల్స్ అని ఇచ్చారు. సిలబుల్స్ అనేటువంటి టాపిక్ ఇది చాలా సింపుల్. 6 వర్డ్స్ ఇచ్చారు, మనం 4కి చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సిలబుల్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎన్ని తెలుగు వర్డ్ లెటర్స్తో చదువుతున్నాం అంటే ఎన్ని రకాల విడగొట్టవచ్చు అంటే ఫ్యా, మీ, లీ 3 ట్రైసిలబిక్ వర్డ్ అంటారు. అదేవిధంగా టో, నా, మంట 3 సిలబుల్స్, 3 అని రాస్తే సరిపోతుంది. అండ్ మదర్, మా, ద 2 సిలబుల్స్. లీ, బా, టీ 3 సిలబుల్స్. కాంప్రమైజ్ 3 సిలబుల్స్. రెయిన్ 1 సిలబుల్. సో ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇలా 20 బిట్స్ ఉండడం జరుగుతుంది.